బడుగు వర్గాల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇల్లని పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆయన ప్రారంభించారు. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని పథకం ప్రారంభించానని, ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారని, పేద కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. అంతకుముందు సీఎం రేవంత్ భద్రాచలం సీతారాముని ఆలయానికి వెళ్లారు. ఆలయ ఈవో వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమిటిరెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని 10 ఏళ్లు చెప్పిన కథనే మళ్లీ చెప్పి తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ పాలన బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఏ ఊరిలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో ఆ ఊర్లోనే ఆయన ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేశారు. పేదలకు ఇల్లు ఇస్తామన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇల్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకాన్ని ఆడబిడ్డల పేరుతోనే ఇస్తున్నామని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ 10 ఏళ్ల పాటు ప్రజలను మోసం చేశారని దుయ్యబడ్డారు. బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారు అంటూ కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడని విమర్శించారు. చెప్పిన మాటలను మళ్లీ చెబుతూ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. అందుకే మోసపోయామని గ్రహించిన రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను బొందపెట్టారన్నారు. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కు ఓ బలమైన బంధం ఉందన్నారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించామని తెలిపారు. 2014, 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం నుంచి ఒకే ఒక అభ్యర్థిని మాత్రమే కేసీఆర్ పార్టీ గెలుచుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంటే మొదటి నుంచి ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. అందుకే ఈ జిల్లా నుంచి బృహత్తరమైన ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 92 రోజులు మాత్రమే గడిచిందని, ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందజేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో 400 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ను 1,200 చేశారని, 50 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలకి పెంచారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయానికే కాకుండా ఇంటికి కూడా ఉచిత విద్యుత్ను అందజేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలు రూపాయి పోగేసి కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి బట్టలు వేసుకుని తీయని మాటలు చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పీఎం ఆవాస్ యోజన కింద 2022 నాటికి దేశంలో అందరికీ ఇల్లు కట్టిస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని ఇల్లు కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రకటించిన మోదీ 15 పైసలు కూడా వేయలేదని దుయ్యబడ్డారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పినట్లు 20 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇచ్చి ఉంటే తెలంగాణలో అసలు నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలతో కాంగ్రెస్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ప్రజల అభిమానాన్ని వమ్ము చేయమని పేర్కొన్నారు. అనంతరం కొందరు గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. రాష్ట్ర ప్రజల బాధ చూసే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రకటించిందని, ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామన్నారు. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు 10 ఏళ్లుగా ఎదురు చూశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు పట్టాలు ఇస్తాం. భద్రాచలం అభివృద్ధికి మా వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని తెలిపారు. అటు భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని, ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని, 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేస్తే తాము పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా.
ఇల్లాలను చూడు ఇల్లును చూడు అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతోని బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి, ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది. నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ల కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం.